హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామాంజన్ మ్యాథ్స్ అకాడమీ. ఆల్రెడీ మనం పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ చాప్టర్లో హోమోజనైజేషన్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాం ప్రజెంట్. సేమ్ అదే హోమోజనైజేషన్ పైన ఇంకొక ప్రాబ్లం, ఇది లాస్ట్ ప్రాబ్లం. ఓన్లీ 6 క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో. ఆ 6లో నుంచి కంపల్సరీ గన్ షాట్ క్వశ్చన్ 1 క్వశ్చన్ కంపల్సరీ వస్తాయి. ఓకేనా, ఇది లాస్ట్ క్వశ్చన్ అండి హోమోజనైజేషన్ ప్రాబ్లమ్స్లో. Find the condition for the lines joining the origin to the points of intersection of the circle. మీకు ఇంతకుముందు క్లాసెస్లో కూడా చెప్పాను నేను హోమోజనైజేషన్ ప్రాబ్లమ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలనేది. ఓకేనా, ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్, సర్కిల్ ఈజ్ ఆల్సో ఏ కర్వ్ అండ్ ద లైన్. సో ఇలా కనిపించిందంటే అది హోమోజనైజేషన్ ప్రాబ్లం. ఓకే రైట్. సో ఫస్ట్ ఇది x² + y² అనేది ఒక సర్కిల్ ఈక్వేషన్. ఆ సర్కిల్కి సెంటర్ ఆరిజిన్ దగ్గర ఉంటుంది. సో ఇది x యాక్సిస్ y యాక్సిస్ అనుకుందాం. ఇది ఒక సర్కిల్. ఈ సర్కిల్కి ఒక లైన్ ఇట్లా 2 పాయింట్స్ దగ్గర కట్ చేసుకుంటూ వెళ్తుంది. ఈ పాయింట్స్ని తర్వాత ఆరిజిన్ని జాయిన్ చేసే లైన్స్ ఇవి. ఈ రెండు లైన్స్ కోయిన్సైడ్ అవ్వడానికి కండిషన్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు ఈ క్వశ్చన్లో. లాస్ట్ ప్రాబ్లంలో ఈ రెండు లైన్స్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు కండిషన్ అడిగాడు. ఇప్పుడు కోయిన్సిడెంట్ అవ్వడానికి కండిషన్ అడుగుతున్నాడు. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్నప్పుడేమో మనకి a+b = 0 అనేది గుర్తు రావాలి. కోయిన్సిడెంట్ అన్నప్పుడు h² = ab అనేది గుర్తు రావాలి. అంతే, ఈ 2 కండిషన్స్ గుర్తుంటే మనం ఆ 2 ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా రైట్. సొల్యూషన్ ఫస్ట్ మనకు ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాను. నిన్నటి ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఆల్మోస్ట్ సేమ్ అండి, ఆల్మోస్ట్ సేమ్. So this is circle x² + y² = a². Say this as equation number 1, and the line equation is lx + my = 1. equation number 2. మీకు లైన్ ఈక్వేషన్లో నేను లెఫ్ట్ సైడ్లో xyలు రైట్ సైడ్లో 1 ఉండాలని చెప్పాను. నేను లెఫ్ట్ సైడ్లో xyలు ఉన్నాయి, రైట్ సైడ్లో 1 ఉన్నాయి. సో దీన్ని ఏం మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా ఈక్వేషన్ 1ని హోమోజనైజేషన్ చేస్తే సరిపోతుంది. సో హోమోజనైజ్ ఈక్వేషన్ 1 విత్ ఈక్వేషన్ 2. సో x² + y². ఇక్కడ ఆల్రెడీ x⁴2 y⁴2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. a² అనేది కాన్స్టెంట్ కాబట్టి దీని పక్కన 1² అని రాసుకోవాలి. x² + y² = a² × 1 అంటే ఏంటి? lx + my. సో దిస్ ఈజ్ lx + my, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఓకేనా, ఇంకా దీన్ని సింప్లిఫై చేయడం ఇంకేం లేదు. దిస్ ఈజ్ x² + y² = a² ఇది a+b² ఫామ్. a² అంటే lx². lx² ఈజ్ నథింగ్ బట్ l² x². నెక్స్ట్ b² అంటే my² my² ఈజ్ నథింగ్ బట్ m² y². నెక్స్ట్ 2ab అంటే 2lx my, దట్ ఈజ్ నథింగ్ బట్ lm xy. x² + y² = multiply each and every term with a². so this is a² l² x². next a² m² y² ప్లస్ ఇది ఇక్కడ 2a² lm xy. నెక్స్ట్ ఈ x² టర్మ్స్ని y² టర్మ్స్ని రైట్ సైడ్ పంపిద్దాం. కాకపోతే మనం మళ్ళీ మోడిఫికేషన్ చేసుకోకుండా డైరెక్ట్గా x² ఉన్న దగ్గరికి x²ని, y² టర్మ్ దగ్గరికి y²ని పంపించేసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ a² l² x². ఇది ప్లస్ x² వస్తే మైనస్ x². నెక్స్ట్ a² m² y². ఈ ప్లస్ y² వస్తే మైనస్ y². ఇది సేమ్ 2a² lm xy = 0. ఈ టర్మ్లో నుంచి మనం ఇక్కడ ఈ 2 టర్మ్స్ నుంచి x²ని కామన్ చేయొచ్చు. x²ని కామన్ చేద్దాం. ఇంకేముంటుంది ఇక్కడ a² l² - 1 ప్లస్ ఈ 2 టర్మ్స్లో నుంచి y²ని కామన్ చేయొచ్చు. a² m² - 1. ఇది మాత్రం యాజ్ ఇట్ ఈస్ 2a² lm xy = 0. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లోకి వచ్చింది? దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax² + 2hxy + by² = 0. ఓకే, ఇక్కడ a అంటే ఎంత? a² l²
minus 1. So here A means A square L square minus 1. B అంటే ఏంటి మరి? B అంటే ఇది y స్క్వేర్ కోఎఫిషియంట్. A స్క్వేర్ M స్క్వేర్ మైనస్ 1. A స్క్వేర్ M స్క్వేర్ మైనస్ 1. అండ్ తర్వాత 2h అంటే xy కోఎఫిషియంట్. xy కోఎఫిషియంట్ is this. So 2h means 2a square lm. యాక్చువల్లీ ఈజ్ ఈక్వల్ పెట్టాలి, నష్టమే లేదు. ఇది లాస్ట్ కూడా ఇక్కడ 2 క్యాన్సిల్ చేసుకుంటే h ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ lm అవుతుంది. అయితే దీంట్లో ఈ క్వశ్చన్లో ఏమడిగారు మన క్వశ్చన్లో ఫైండ్ ద కండిషన్ ఫర్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ద లైన్ టు కోయిన్సైడ్. ఓకే, సో condition for the lines coincide is h square is equal to ab. h means a square lm whole square is equal to ab means a square l square minus 1 into b means a square m square minus 1. So this is a square whole square means a to the power of 4. This is l square and this is m square is equal to, if multiply a square and a square is a to the power of 4, l square m square, l square m square, a square l square minus 1 అంటే minus a square l square, ఇది minus 1 into minus a square m square, minus into minus plus 1. ఇక్కడ చూడండి ఈ 2 టర్మ్స్ సేమ్, ఇవి క్యాన్సిల్ చేసుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ 0 ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ 1 మైనస్ టర్మ్ ఇది. ఈ రెండు మైనస్ టర్మ్స్ లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం, పాజిటివ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ నుండి ఏ స్క్వేర్ని కామన్ చేయొచ్చు మనం. ఏ స్క్వేర్ని కామన్ చేస్తే ఏ స్క్వేర్ into L square plus M square equal to 1. So this is the required condition for the lines are coincident.